కోసం మీరు తీశారు. రెండోది ఎవరికి నచ్చింది. మూడోది నా ఆబ్జెక్టివ్, నా ఇంటెన్షన్ ఏంటి. యూనో ఆ సినిమా థియేటర్లో నేను నా ఆబ్జెక్టివ్, నా ఇంటెన్షన్లో కేవలం టెక్నికల్ మీడియం యూజ్ చేసి మైండ్లో దాన్ని క్రియేట్ చేయగలరా లేదా అని ఒకటే అనుకున్నాను. ఐ డిడ్ ఇట్ టు మై ఇంటెన్షన్, మై సాటిస్ఫాక్షన్. తర్వాత పీపుల్ చూసిన వాళ్ళు ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు, ఇంకోళ్ళు ఫెంటాస్టిక్ అవ్వచ్చు, ఇంకోళ్ళు హార్బుల్ అనవచ్చు. రకరకాల ఒపీనియన్స్ ప్రతి సినిమా మీద ఉంటాయి. థర్డ్ పాయింట్, నేను ఎంత ఖర్చు పెట్టి తీసానో అంత రిటర్న్ వచ్చిందా లేదా. ఆల్ దీస్ 3 points ఐఎమ్ వెరీ హ్యాపీ. సో బికాజ్ నేను 5 కూర్చోబెట్టి నేను మాట్లాడితే ఫిల్మ్ లైక్ ఎ కాన్వర్సేషన్. ఇట్స్ నాట్ నెసెసరీ ఆల్ 5 people will like it. So 3 people, they can walk out or they might say that I don't want it, but I am doing it the way I think it should be done. అంటే 2 points ఇందులో మీరు చెప్పింది ఖర్చు పెట్టడం తిరిగి వచ్చిందా లేదని. అసలు రామ్ గోపాల్ వర్మ గారు సినిమాల మీద ఖర్చు పెట్టరు. దాని చుట్టూ అయ్యే చిన్న కాంట్రవర్సీయో లేక దాని చుట్టూ ఉండే ఇతర కథల వల్ల ఆయనకి ఆటోమేటిక్గా పబ్లిసిటీ వస్తుందని ఒక వాదన ఉంది. ఖర్చు పెడితే సినిమాకి వస్తారు ఎవరైనా. పీపుల్ కమ్ టు సీ ఎ ఫిల్మ్ ఇఫ్ దర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కాన్సెప్ట్. మీరు 50 కోట్లు ఖర్చు పెట్టి తీసి మీకు కాన్సెప్ట్ లేకపోతే ప్రమో లేకపోతే పోస్టర్ నచ్చకపోతే ఎవడు రాడు. ఏమీ లేకుండా మీరు 50 లక్షలతో తీసి ద ఐడియా ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్, పీపుల్ విల్ కమ్ ఇన్ టు ద థియేటర్. సో ఎనీబడీస్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీబడీ ఈజ్ ఆన్ ద కాంటెంట్, ఇట్స్ నాట్ ఆన్ ద ప్రొడక్షన్ వాల్యూస్. మీరు ఒబ్సీనిటీ గురించి మాట్లాడారు. AIYF వాళ్ళు మీకు బికినీలు పంపిస్తామని నిన్న వార్నింగ్ ఇచ్చారు. మీరు పంపించే అశ్లీలత, మీరు చూపించే అశ్లీలత సరిగ్గా లేదని చెప్పేసి, అంటే అది తీవ్రంగా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతుందని చెప్పి. AIYF నాకు తెలియదు ఏంటది, అదేంటది? అదొక సంస్థ. అదే థ్రెటన్ టు సెండ్. Threaten, I will love it. Please ask them to send it. Why is it? It's a CPI youth organization. వారు మీ సినిమాలు చూసి మీరు అశ్లీలతని చూపించే విధానం చూసి మీకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. బెదిరించడం ఏంటన్నా? బిగినీలు పంపిస్తున్నారు. బిగినీలు షాప్లో దొరుకుతాయి. టు మేక్ అ స్టేట్మెంట్ అగేన్స్ట్ యువర్ బిగినీలు పంపించడం వార్నింగ్. I thought it was a gift. I thought. So you would take it as a gift. I would love it. Yeah. But does this not reflect ante jananiki ekkado first of all AIYF ever teliyadu now. Eventually we are living in a free country and we are going by certain guidelines. Could be censor board, could be the way all the regulations and the government and everything. I am doing it under legal processes. So if okkallo iddaro oka organization vallaki problem vachinappudu, it's a free country. They have the right to express their thing and I have a right to express what are allowed by the laws of the country. వెల్, మీ ఫ్రీడమ్ని మీరు చాటుకుంటున్నారు. అలాగే అడవి సినిమాలో ఒక చిన్న సాంగ్ సీక్వెన్స్ ప్రేక్షకులకు చూపిద్దాం. లెట్స్ వాచ్ ఇట్.